ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా గులాబీమయమైంది. టీఆర్ఎస్ తలపెట్టిన ఎన్నికల ప్రచార సభలతో హోరెత్తనుంది. నాగర్ కర్నూల్, మహబూబ్నగర్ పార్లమెంటరీ నియోజకవర్గ సభలు ఇవాళ ధూమ్ధామ్గా జరగనున్నాయి. సీఎం కేసీఆర్ ఇందులో పాల్గొని పార్టీ శ్రేణులను, ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. సాయంత్రం 5:30కు జరిగే మహబూబ్నగర్ పార్లమెంటు నియోజకవర్గ ప్రచార సభ కోసం భూత్పూర్ సమీపంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. చెప్పండి నరేష్. శ్రీలత, మహబూబ్నగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఎన్నికల ప్రచార బహిరంగకు సంబంధించినటువంటి అన్ని రకాల ఏర్పాట్లు కూడా చాలా శరవేగంగా కొనసాగుతున్నాయి. సాయంత్రం 5:30 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక్కడికి చేరుకోనున్నారు. సభాస్థలి పక్కనే ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్ వద్దకు హెలికాప్టర్ ద్వారా సీఎం కేసీఆర్ చేరుకుంటారు. వనపర్తిలో సభ ముగిసిన తర్వాత సీఎం కేసీఆర్ ఇక్కడికి చేరుకోనున్నారు. దీనికి సంబంధించినటువంటి అన్ని రకాల ఏర్పాట్లు కూడా చాలా వేగంగా కొనసాగుతూ ఉన్నాయి. మొత్తం మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి 7 సెగ్మెంట్ల నుంచి కూడా దాదాపుగా 2 లక్షల మంది జన సమీకరణ చేసేందుకు టీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. దీంతో పాటు వచ్చేటటువంటి వారికి రవాణా సౌకర్యం కావచ్చు, ఎండాకాలం కావడంతో మంచినీటి వసతిని కూడా ఏర్పాటు చేయనున్నారు. మొత్తంగా సీఎం కేసీఆర్ సభను విజయవంతం చేసేందుకు మొత్తం 7 ఎమ్మెల్యేలు మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో మొత్తం 7 నియోజకవర్గాలు ఉండగా 7 నియోజకవర్గాల్లో కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. మొత్తంగా మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో మూడోసారి హైట్రిక్ విజయం సాధించే దిశగా ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. నియోజకవర్గాల్లో ఉన్నటువంటి మండల కేంద్రాల్లో అటు గ్రామ స్థాయిలో కూడా ఎమ్మెల్యేలు, ఇటు మండల కేంద్రాల్లో ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాసరెడ్డితో పాటు మంత్రి శ్రీనివాస్ గౌడ్ విస్తృతంగా పర్యటిస్తూ ప్రజల్ని కలుస్తూ టీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతూ మొత్తం 16 ఎంపీ స్థానాలే లక్ష్యం దిశగా సీఎం కేసీఆర్ ఏదైతే అనుకుంటున్నారో దాని దిశగా మహబూబ్ నగర్లో మూడోసారి విజయం సాధించేందుకు టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. మొత్తంగా ప్రచారం కూడా చాలా వేగంగా ప్రతి ఒక్క మనిషిని కూడా కలిసి కారు గుర్తుకు ఓటేయాలని చెప్పి కోరుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు సభకు సంబంధించినటువంటి వివరాలను చెప్పేందుకు దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి ఉన్నారు. వారితో మాట్లాడడం. చెప్పండి, ఎట్లా ఏర్పాటు ఎట్లా చేస్తున్నారు, ఏంది వేసవి కాలము వచ్చేటటువంటి వారికి రవాణా సౌకర్యం కావచ్చు, ఎట్లా చేస్తున్నారు? అంటే ఇక్కడ జరుగుతున్న సభకు ఒక కరువైన ప్రాజెక్టు భూమి పూజ సందర్భంగా దీనికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఈ సభ కానీ ఈ ప్లేస్కి కానీ ముఖ్యమంత్రి అయిన నెల రోజుల లోపలే ఈ జిల్లాకు సంబంధించి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కర్వెనకు సంబంధించిన భూమి పూజ కార్యక్రమం చేసి భారీ బహిరంగ సభ ఇక్కడ దాదాపు అప్పుడే 2 లక్షల మందితో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 3.5-4 సంవత్సరాల కాలంలో ఇలా ప్రాజెక్టు దాదాపు 60-70% కంప్లీట్ అయిన సందర్భంగా మళ్ళొకసారి ముఖ్యమంత్రి గారు ఇలా పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా వస్తున్న సందర్భం, అందుకే ఈ 7 నియోజకవర్గాల నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున ప్రజలు రావడానికి ఎంత ఉత్సాహంగా ఉన్నారంటే గ్రామాల్లో కానీ ఎక్కడ వెహికల్ అందుబాటులోకి అంటే వాళ్ళకి కావాల్సిన సమకూర్చలేకపోతా ఉన్నాం. ఎవరికి తోచినట్లు వాళ్ళు బయలుదేరి వస్తూ ఉన్నారు. దాదాపు మా అంచనా ప్రకారం మొన్న మోడీ గారు వచ్చిన సభ కంటే కూడా 10 అంతల జనాలు ఇలా కేసీఆర్ సభకు వచ్చి కేసీఆర్ గారు మీరు చేస్తున్న మంచి కార్యక్రమాలకు మా సహకారం, మా సంఘీభావం తెలపడానికి వచ్చినాం. మా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీరున్నందుకే మాకు ఈ ప్రాజెక్టు వచ్చింది. మీ చేతుల మీదనే పూజ చేసారు, మీ చేతుల మీదనే కంప్లీట్ చేసుకొని దాదాపు 1 సంవత్సరన్నర 2 ఏళ్ళ కంప్లీట్ చేసి నీళ్ళు ఇవ్వాలన్న లక్ష్యం ఏదైతే ముఖ్యమంత్రి గారు పెట్టుకున్నారో అంత మంచి కార్యక్రమాలు జిల్లాకు సంబంధించి మీరు చేస్తున్నప్పుడు మా బాధ్యతగా మేము సంఘీభావం తెలపాలని అలా చాలా గొప్పగా గ్రామాల్లో వేలాదిగా తరలి వస్తున్నారు. ఎవరికి దోచినట్లు వాళ్ళు మోటార్ సైకిల్ కానీ, సైకిల్ కానీ, ఎడ్ల బండ్లు కానీ ఇప్పుడు నా భూత్పూర్ మండలంలో చాలా గ్రామాలు పాదయాత్రగా బయలుదేరి వస్తూ ఉన్నారు, దగ్గర ఉన్న గ్రామాలు ఇవన్నీ కూడా. అంటే కారణం ప్రతి కుటుంబానికి ఏదో ఒక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రతి కుటుంబం ఇన్వాల్వ్ అయ్యి ఉంది. ఇలా రైతు బంధు స్కీమే ఇలా దేశానికి ఆదర్శం అయిందంటే ఇలా అవతల పార్టీలు ఉన్న రైతులు కూడా ఇలా కేసీఆర్ గారిని మెచ్చుకుంటూ ఉన్నారు. ఇలా మాకు ఈ 10-15 రోజుల్లో జాయినింగ్ చూస్తేనే అర్థమవుతా ఉంది. కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా వన్ సైడ్గా ఇలా మా ఒక్క కాన్స్టిట్యున్సీ కాదు 7 కాన్స్టిట్యున్సీల్లో మొన్న వచ్చిన అందరివి కలిపితే మా 2,30,30,000 మెజార్టీ ఉంది. ఇలా మా టార్గెట్ కూడా 3 లక్షలు దాటించి ఇలా 3 లక్షలు మెజార్టీ ఇవ్వాలన్న లక్ష్యంతో పోతున్నాం. ప్రజల స్పందన కూడా అంతే గొప్పగా ఉంది. బ్రహ్మాండంగా ఓట్లేసి గెలిపించబోతున్నాం. కేంద్ర రాజకీయాల్లో టీఆర్ఎస్ పార్టీ పాత్ర ఏ విధంగా ఉండబోతుంది భవిష్యత్తులో? అసలు మీరు ఏమనుకుంటున్నారు టీఆర్ఎస్ పార్టీ? అంటే మేము మాకంటే కూడా సామాన్య జనాలు అనుకుంటున్నది ఒక టర్మ్ కేసీఆర్ గారు ఉంటేనే రాష్ట్రానికి ఇంత మంచి జరిగింది. రాష్ట్రం ఆయన పెట్టిన కార్యక్రమాలు ఇలా రాష్ట్రానికే కాకుండా దేశానికే ఆదర్శంగా మారినాయి.
ఇలా రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, మిషన్ భగీరథ కావచ్చు. ఇలా వేరే రాష్ట్రాల ముఖ్యమంత్రులు లేదా వాళ్ళకి సంబంధించిన అధికారులు వచ్చి ఇలా స్టడీ చేసిపోతూ ఉన్నారు. రోల్ మోడల్గా ఇలా కేసీఆర్ గారు ఒక టర్ములోనే. మరి అటువంటి వ్యక్తి నిజంగానే దేశ రాజకీయాలకు పోతే దేశ ప్రజలందరికీ మంచి జరుగుతుంది కదా అన్న ఒక భావన సామాన్య జనాలకు వచ్చేసింది. ఆ కుర్చీ మీద అవసరం వస్తే కేసీఆర్ గారే కూర్చోవాలి, అవసరం వస్తే కేసీఆర్ కూర్చోవాలి, లేదంటే కేసీఆర్ కూర్చోబెట్టేటోడు ఆ కుర్చీ మీద ఉండే పరిస్థితి ఇలా దేశ రాజకీయాల్లో ఉంది. ఇలా అందుకే 16కు 16 సీట్లు భారీ మెజారిటీతో గెలిపించి కేసీఆర్ చేతిలో పెట్టాలని తెలంగాణ ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయంలో భాగంగానే ఇలా మామూలు నుంచి కూడా 3 లక్షల మెజారిటీతో గెలిపించబోతా ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే 2 సార్లు కూడా మహబూబ్నగర్ ఎంపీ సీట్ను కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతానికి కొత్త అభ్యర్థి అటువైపు చూసే మాజీ మంత్రి కావచ్చు, మాజీ ఎమ్మెల్యే ఉన్నటువంటి పరిస్థితి. వీరిని ఎట్లా ఎదుర్కోబోతున్నారు? ఎట్లా మన్నె శ్రీనివాసరెడ్డి గారి అభ్యర్థిత్వాన్ని ప్రజల్లోకి ఎట్లా తీసుకెళ్తున్నారు? 2009లో మొదటిసారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి మన ఎంపీగా గెలిచారు. 5 ఏళ్ళు ఎంపీగా ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. ఈ జిల్లా గురించి బాగా క్లియర్గా అర్థమైంది కాబట్టి రెండోసారి గవర్నమెంటు 2014లో వచ్చినప్పుడే మళ్ళొకసారి ఎంపీగా టీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ముఖ్యమంత్రి అయిన నెల రోజుల లోపలనే ఈ జిల్లా గురించి అవగాహన వ్యక్తి కాబట్టి ఇలా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 35,000 కోట్లతోటి ఈ జిల్లాకి ఇచ్చిండు. ఈ 2 టర్ముల్లో పనిచేసిన తర్వాత ఇలా 3వ టర్మ్ కోతా ఉన్నాం. 3వ టర్మ్ మీరు అన్నట్టు హ్యాట్రిక్ కొట్టబోతున్నాం ఆల్రెడీ. ఇలా మాకు అపోజిషన్లో ఉన్నది ఎవరు? ఇలా మీరు అనేది శ్రీనివాసరెడ్డి గారు కొత్త వ్యక్తి అని. శ్రీనివాసరెడ్డి గారు ఈ పార్లమెంటుకు సంబంధించిన వ్యక్తి, ఈ ప్రజలతోటి అనుబంధం ఉన్న వ్యక్తి. ఇలా వ్యక్తి ఎవరైనా సారు కేసీఆరే. ఇలా మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చూసినాం, కేసీఆర్ గారి పాలనలో కేసీఆర్ గారి ఫోటో, కేసీఆర్ గారి పక్కల కారు గుర్తు. ఇదే ప్రజలు చూస్తున్నది. ప్లస్ శ్రీనివాసరెడ్డికి సంబంధించి సౌమ్యుడు, వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించిన సంస్థ నుంచి వచ్చినవాడు కాబట్టి పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. ఇలా శ్రీనివాసరెడ్డికి ఇలా కారు గుర్తుకు అగెనిస్ట్గా నిలబడ్డది ఎవరు? మొన్నటి వరకు కాంగ్రెస్లో ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసి గద్వాల ప్రజలు తిరస్కరిస్తే 3 నెలలకి ఇలా పార్టీ మారి బీజేపీకి వెళ్ళి వస్తున్న వ్యక్తి డీకే అరుణమ్మ గారు. కాంగ్రెస్కి వెళ్ళి ఎమ్మెల్యేగా తిరస్కరిస్తే ఓడిపోయిన వాళ్ళు మళ్ళీ ఇలా మా పార్లమెంటుకు సంబంధం లేని వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ నిలబెడతాం. మాకు ఆ 2 పార్టీలు పోటీయే కాదు. నిజంగా వాళ్ళకు అంత సత్తానే ఉంటే మొన్న ఎలక్షన్లో వాళ్ళు అక్కడే ఎమ్మెల్యేగా గెలిచేటోళ్ళు. ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్ళు వచ్చి ఎంపీగా 7 సెగ్మెంట్ల టీఆర్ఎస్ పార్టీ ఉన్న దగ్గర వేలాది మెజార్టీ ఇచ్చిన దగ్గర గెలుస్తారు అనేది అది ఊహాజనితమే. అది మేము మొన్న కూడా మహబూబ్నగర్లో మీటింగ్ పెట్టి ప్రెస్ మీట్ సందర్భంగా చెప్పినాం. మోడీ గారు వస్తూ ఉన్నారు సాయంత్రం. ఇలా అదే డీకే అరుణ గారు మోడీ గారి నోటి గుండా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తాము అని చెప్పగలుగుతారా, ధైర్యం ఉందా అని అడిగినాం. ఒక్క మాట చెప్పలేకపోయినారు. అంటే వాళ్ళ కమిట్మెంటే లేదు. ఏదో ఎలక్షన్స్ వచ్చినా ఓ మీటింగ్ కావాలి కాబట్టి మాట్లాడి ఇష్టమున్నది మాట్లాడి ప్రధానమంత్రి వెళ్ళిపోయారు తప్ప ఈ జిల్లా రైతులకు, జిల్లా ప్రజలకు మంచి చేసే నిర్ణయం ఒక్కటన్నా ప్రకటించిందా? ఎమ్మెల్యే అంటే ప్రచారంలో భాగంగానైనా, ఎలక్షన్లో భాగంగానైనా ఒక మాట చెప్పేది ఉంది. అది కూడా చెప్పలేని పరిస్థితి ఇలా పార్టీ ఉన్నప్పుడు ఇలా ఆ పార్టీని ఏం చూసి ఓటేస్తారు? ఇలా కేసీఆర్ను చూసి ఓటేస్తారు, కేసీఆర్ గారి పాలన చూసి ఓటేస్తారు. సంక్షేమం అందుకుంటున్న ప్రతి కుటుంబానికి ఏదో ఒకటి అయింది. రైతు బంధాన్ని అందింది, కళ్యాణ లక్ష్మి అన్న అందింది, కేసీఆర్ కిట్ అన్న అందింది, ఏదో ఒక ఆసరా పెన్షన్ అన్న వచ్చింది. అట్లా ఒక్కో కుటుంబంలో 3-4 లబ్ధి పొందిన కుటుంబాలు ఉన్నాయి కాబట్టి ఇలా మొన్న ఎలక్షన్లో బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చారు. ఈ పార్లమెంట్లో కూడా మీరు చూడబోతారు 3 లక్షల మెజార్టీ, 100కు 100% ఈ పాలమూరు పార్లమెంట్కి వెళ్ళి గెలవబోతా ఉన్నాం. మీరు చెప్పండి, సీఎం కేసీఆర్ ఇక్కడికి రాబోతున్నారు. ఎటువంటి కార్యకర్తల్లో ఎటువంటి ఉత్సాహం నిండనుంది యువ నాయకుడిగా? కేసీఆర్ గారు రాకతోన ఇక్కడ మా భూత్పూర్ మండలంలో కానీ దేవరకథ కాన్స్టిట్యున్సీలో కానీ పాలమూరు జిల్లా పార్లమెంటు నుంచి కూడా ఎప్పుడెప్పుడు వస్తారా మా దేవుడు ఎప్పుడెప్పుడు చూడాలని చాలామంది అవ్వలు అక్కలు తన మేనమామ ఎప్పుడు వస్తారా చూడడానికి చాలా ఆసక్తిగా తన సొంత ఖర్చులతో వెహికల్స్ అరేంజ్మెంట్ కాకుండా కూడా తన సొంత వెహికల్స్తో 2 వీలర్స్లతో ఆటోలతో ట్రాక్టర్లతో చాలామంది జనాలు గ్రామాల నుంచి తండోపాలు తరలి వస్తున్నారు. ఈ కేసీఆర్ గారి సభ దాదాపు 2 లక్షల మంది పైన చేరుకునే అవకాశం ఉంది కనుక ఇక్కడ ఖచ్చితంగా కూడా గ్రాండ్ సక్సెస్ అవుతుంది. మా కేసీఆర్ గారు దేశకీ నేత కావాలని మా తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు 16 సీట్లు గెలుచుకొని భారతదేశంలో తెలంగాణ వాదాన్ని గట్టిగా వినిపించాలనే వాదనతోన మా కేసీఆర్ గారు ఉన్నారు. మా తెలంగాణ మద్దతు ప్రతి ఒక్క ప్రజలు కూడా 16 సీట్లు గెలవడానికి ప్రతి ఒక్క నాయకులుగా ప్రతి ఒక్క కార్యకర్తలు కూడా కృషి చేస్తూ ఉన్నారు. రాబోయే రోజుల 16 సీట్లు గెలుచుకొని మా పాలమూరి రంగారెడ్డి జిల్లాకి ఏదైతే ఉందో జాతీయ హోదా కల్పిస్తారని మా ఎమ్మెల్యే గారు కూడా మా మంత్రి గారు కూడా
గట్టి ధీమాతోనే ఉన్నారు. ఖచ్చితంగా కేసీఆర్ గారు పార్లమెంట్కి గాన ఖచ్చితంగా 16 సీట్లు గాన గెలిస్తే మా కరువైన ప్రాజెక్టు తొందర పూర్తయి మా కష్టాలకెళ్ళి పాలమూరి వలసల జిల్లాని మంచి తీర్చిదిద్దుతారని కూడా అందరి కోరిక మేరకు, అందరి కోరిక కోసం అందరం వెయ్యి కళ్ళతో ఎదిరి చూస్తూ ఉన్నాం కేసీఆర్ గారి కోసం. థ్యాంక్ యూ. మీరు చెప్పండి, అంటే సీఎం కేసీఆర్ గారు రాబోతున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి 7 సెగ్మెంట్లో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడం జరిగింది. ఎట్లా అనిపిస్తుంది? కేసీఆర్ గారు తెలంగాణ ముఖ్యమంత్రే కాదు, యావత్ భారతదేశ ప్రజలు కూడా తెలంగాణ ముఖ్యమంత్రి అంటే ఏంది, పాలన అంటే ఏంది, ప్రజాస్వామ్యంలో ఇంత కార్యక్రమాలు చేయొచ్చు, ఈ ప్రజాప్రతినిధులు ఎదుర్కొన్న నాయకులు ప్రజలకు ఇన్ని సౌకర్యాలు కల్పించవచ్చు అనే భావన, ఆలోచన ప్రతి దేశంలో ఒకరికి వచ్చింది. ముఖ్యంగా మన నాయకుడు ముఖ్యమైన ఆలోచన అంటే దేశంలో దాదాపు 70,000 టీఎంసీల నీళ్లు సముద్రంలో కలిసిపోతుంటే అన్ని నదుల ద్వారా దాన్ని ప్రజలకు ప్రాజెక్టుల ద్వారా కట్టి, లిఫ్ట్ల ద్వారా కట్టి అందించలేకపోతున్నారు. ముఖ్యమైన ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన, ఆ నీళ్లను యావత్ భారతదేశ ప్రజలకు అందిస్తే అంతటా కూడా దాదాపు 100 కోట్ల మన భూములు సస్యశ్యామలవి, అందరూ కూడా జీవనోపాధి జరుగుతుంది. ఇంకోటి కరెంటు సమస్య ఎంత ఘాటుగా ఉంది, కరెంటు లేని ఊర్లు ఉన్నవి. తెలంగాణలో 6 నెలల లోపలనే ముఖ్యమంత్రి అయిన తర్వాత 6 నెలల లోపలనే సబ్స్టెంట్గా 24 గంటల కరెంట్ ఇచ్చిన ముఖ్యమంత్రి. దేశవ్యాప్తంగా కూడా ఈ కరెంటు నీళ్లను అందించినట్లయితే దాదాపు ఇక్కడ నుంచి పోతే మన తెలంగాణ దాటితే దాదాపు 100 కిలోమీటర్ దూరంలో భూములు ఎడారిగా ఉన్నాయి, బీడు భూములు ఉన్నాయి. అక్కడ నదులేమో సముద్రంలో కలిసిపోతున్నాయి. దాన్ని ఆలోచించిన నాయకులు లేడు కాబట్టి ఈ ఆలోచన, ముఖ్యమైన ఆలోచన కేసీఆర్ గారికి ఉంది. తప్పకుండా ఈ విషయంలో 16 కాదు, దాదాపు 250 సీట్లను కూడా సమాయత్తం చేసి అవసరమైతే ప్రధాని అయ్యే సూచనలు, ఆలోచన ఉంది. లేకపోయినా ఉప ప్రధాని తప్పకుండా ఉప ప్రధాని మన కేసీఆర్ అవుతాడు. యావత్ భారతదేశ ప్రజలకు తెలంగాణ గడ్డ గురించి, ఆయన గురించి పథకాలు ఇచ్చి అందరినీ కూడా సౌభాగ్యంగా సుఖ సంతోషాలతో ప్రభుత్వం అంటే ఏంది, పాలన అంటే ఏంది, మన ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఏంది అనేది ఒక చూపించాలని ఆకాంక్ష ఉంది. దానికి అనుగుణంగా పెద్ద ఎత్తున మా కాన్స్టిట్యూన్సీలో, దేవరగారి కాన్స్టిట్యూన్సీలో, మా ఉమ్మడి జిల్లాలో మా 7 కాన్స్టిట్యూన్సీలో ప్రజలు స్వచ్ఛందంగా, కార్యకర్తల నాయకులు మళ్ళీ ఒకసారి కేసీఆర్ గారు మీటింగ్ చూడాలని చెప్పిన ఆలోచనతో ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ. మహబూబ్ నగర్ సెగ్మెంట్ పరిధిలో హైట్రిక్ విజయం దిశగా ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా ప్రచారాన్ని నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా సీఎం కేసీఆర్ సభతో టీఆర్ఎస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహం కూడా నిండింది. 3వ విజయం సాధించేందుకు ఇటు టీఆర్ఎస్ పార్టీ మొత్తం మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో ఇప్పటికే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడం జరిగింది. దాదాపుగా 2,30,000 పైచీలకు ఈ ఎమ్మెల్యేలందరికీ కలిపి మెజార్టీ రావడం జరిగింది. అయితే మహబూబ్ నగర్ ఎంపీ సెగ్మెంట్లో 3 లక్షలకు పైగా మెజార్టీ సాధించే దిశగా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాసరెడ్డిని గెలిపించేందుకు ఇటు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఇటు ఉన్నటువంటి 7 సెగ్మెంట్ల పరిధిలో కూడా విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. అయితే సీఎం కేసీఆర్ సభకు సంబంధించినటువంటి అన్ని రకాల ఏర్పాట్లను కూడా ఇప్పటికే శరవేగంగా కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. సాయంత్రం 5:30 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక్కడికి చేరుకోనున్నారు. వనపర్తిలో జరిగేటటువంటి సభ తర్వాత ఇక్కడికి చేరుకుంటారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అయితే సీఎం కేసీఆర్ ఇచ్చేటటువంటి హామీలు కావచ్చు, ప్రసంగం వినేటందుకు స్వచ్ఛందంగా గ్రామాల నుంచి తరలి వస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. టీఆర్ఎస్ శ్రేణులు దీనికి సంబంధించినటువంటి రవాణా సౌకర్యం కావచ్చు, అదేవిధంగా మంచినీటి వసతి కావచ్చు, అన్ని కూడా కల్పించి సీఎం కేసీఆర్ సభను విజయవంతం చేసేందుకు టీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా కృషి చేస్తున్నారు. రైట్ నరేష్, థ్యాంక్ యూ.